అన్నాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ వరకు ఒక్కడన్నా కనీసం ఆన్సర్ ఇస్తున్నాడా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. ప్రజలకు సంబంధించిన అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి బీటెక్ వరకు ఒక్కడు కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వడు. వేరాజ్ మీరు చేసిన పొలిటికల్ విమర్శకు ఏదైతే ఖండించినామో, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామో దాని గురించి ఒక వారం రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు విమర్శలు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీరు మాట్లాడిన మాటలకు మీరు నోరు అదుపు తప్పి మీరు మాట్లాడిన మాటలకు మొన్న మా కార్యకర్తల మీటింగ్ లో నేను కౌంటర్ ఇచ్చిన. ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, స్వయంగా బీటెక్ రవి గారే అన్నారు గతంలో. ఆయన అటువంటి ఆలోచనలు చేస్తే ఒక అర్ధ గంట కూడా నేను బతికున్నానని చెప్పి ఆయనే అన్నాడు బీటెక్ రవి గారు. సాక్షాత్తు మీరే వినండి. జాగ్రత్తగా ఉండు అంటారు. నేను ఏమని చెప్పా అంటే వాళ్ళకు, అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక 1/2 hour నేనున్నాను. ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉండా. అతను ఆ ఆలోచన అతనికి రాకూడదు. వస్తే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ జోలికి వచ్చే ఆలోచన అతనికి రాకూడదని మీరు దేవుణ్ణి కోరుతారు. అంతే కదా, ఇదే మాట కదా బీటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి ఈయన లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం మళ్ళా దీనికి ఖండనగా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్ గా